వెల్కమ్ టు వాక్ ది అప్డేట్స్. బీఎస్సీ నర్సింగ్ కోర్సులో చేరడం కోసం డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ నుంచి నోటిఫికేషన్ వెలువడింది. ఇంటర్మీడియట్లో బైపీసీ చదివిన క్యాండిడేట్స్ ఈ బీఎస్సీ నర్సింగ్ 4 years కోర్సుకి, అలాగే బీఎస్సీ నర్సింగ్ పూర్తయినటువంటి వాళ్ళు 2 years బీఎస్సీ కోర్సు చేరడానికి కూడా ఈ నోటిఫికేషన్లో అవకాశం ఉంది. దీనికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ని ఇప్పుడు మేము ఉంచుతున్నాం. ఇంటర్మీడియట్ బైపీసీ చదివిన అభ్యర్థులు ఈఏపీ సెట్ క్వాలిఫై అయినటువంటి వాళ్ళు ఈ గవర్నమెంట్ లేదా ప్రైవేట్ అన్ఎయిడెడ్ నాన్ మైనార్టీ నర్సింగ్ కాలేజెస్లో ఈ సీట్స్ పొందడానికి బీఎస్సీ నర్సింగ్ 4 years కోర్సులో చేరడానికి ఈ ఆన్లైన్ అప్లికేషన్స్ కాల్ఫర్ చేస్తున్నారు. డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్లో ఈ నోటిఫికేషన్ వెలువడింది. దీనికి సంబంధించి జనరల్ కేటగిరీ ఓసీ అభ్యర్థులు 40,382 ఎంసెట్ ర్యాంక్ వరకు, అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ అలాగే హ్యాండిక్యాప్డ్ అభ్యర్థులు 48,459 ర్యాంక్ వరకు, అలాగే జనరల్ కేటగిరీ ఉన్నటువంటి డిజేబుల్డ్ క్యాండిడేట్స్ 40,382 ర్యాంక్ వరకు ఈ కట్ ఆఫ్ స్కోర్ అనేది ఇచ్చారు. దీని ప్రకారం ఆ స్కోర్లో లోపు ఉన్నటువంటి అభ్యర్థులు ఈ బీఎస్సీ నర్సింగ్ కోర్స్కి అప్లై చేసుకోవచ్చు. దీనికి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్లో మొత్తం 100 సీట్స్ గవర్నమెంట్ నర్సింగ్ కాలేజ్లో ఫిలప్ చేస్తారు. అలాగే 60% ప్రైవేట్ అన్ఎయిడెడ్ స్కూల్స్లో, అలాగే ప్రైవేట్ అన్ఎయిడెడ్ మైనార్టీ స్కూల్స్లో కూడా 60% సీట్స్ని ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తారు. అంటే మిగిలిన సీట్స్ని మేనేజ్మెంట్ కోటాలో ఆయా కాలేజెస్ వాళ్ళు ఫిలప్ చేసుకుంటారు. దీనికి సంబంధించి ఎలిజిబిలిటీ కూడా ఇందా చెప్పినట్టుగా ఆయా ర్యాంకుల వారీగా మీకు వచ్చిన ర్యాంక్ ప్రకారం చూసుకొని కట్ ఆఫ్ ర్యాంక్ లోపు ఉంటే అప్లై చేసుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి అప్పర్ ఏజ్ లిమిట్ అనేది ఏమీ కూడా ఇవ్వలేదు. అంటే ఏజ్ లిమిట్తో పని లేకుండా ఏపీ ఎంసెట్లో బైపీసీ స్ట్రీమ్లో పాస్ అయిన వాళ్ళు ఈ నర్సింగ్కి అప్లై చేసుకోవచ్చు. దీనికి సంబంధించి ప్రాసెసింగ్ ఫీజు కూడా ఓసీ అభ్యర్థులకు 2,360 రూపాయలు ఇచ్చారు. దీంట్లో జిఎస్టీ 18%, బ్యాంక్ ఛార్జెస్ అని కూడా ఉంటాయి. అలాగే బీసీ ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు 1,885 రూపాయలు, అలాగే జిఎస్టీ దాంతోపాటు బ్యాంక్ ఛార్జెస్ ఉంటాయి. ఇక దీనికి సంబంధించి సాధారణమైనటువంటి ఇన్స్ట్రక్షన్స్ పరిశీలిస్తే అప్లికేషన్తో పాటు ఏమేమి సబ్మిట్ చేయాలి, ముందుగా ఫీజు పే చేసిన తర్వాత ఏపీ సెట్ ర్యాంక్ కార్డు, అలాగే లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, అలాగే సంతకం, దాంతోపాటు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అంటే 10th క్లాస్ మార్క్ లిస్టు, అలాగే ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి సర్టిఫికేటు, తర్వాత ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ఇంటర్మీడియట్లో కాలేజీ వాళ్ళు ఇచ్చినటువంటి ట్రాన్స్ఫర్ సర్టిఫికేటు, అలాగే ఇంటర్మీడియట్ స్టడీ సర్టిఫికేటు, 6th నుంచి 10th వరకు చదివిన స్టడీ సర్టిఫికేటు, అలాగే రెసిడెన్స్ సర్టిఫికేటు, అంటే స్టడీ సర్టిఫికేట్ లేని వాళ్ళకి ఈ రెసిడెన్స్ సర్టిఫికేట్ అవసరం, ప్రైవేట్ స్టడీ కానీ అదర్ స్టేట్లో చదివిన వాళ్ళకి. అలాగే ఎంప్లాయ్మెంట్ సర్టిఫికేట్ ఆఫ్ పేరెంట్ అంటే నాన్ లోకల్ స్టేటస్లో అప్లై చేసే వాళ్ళకి పేరెంట్కి సంబంధించి ఎంప్లాయ్మెంట్ సర్టిఫికేట్ కూడా అడుగుతారు. ఇక తెలంగాణ నుంచి ఆంధ్రాకి మైగ్రేట్ అయినటువంటి స్టూడెంట్స్ మైగ్రేషన్ సర్టిఫికేట్ని సబ్మిట్ చేయాలి. అలాగే లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేటు, ఇంకా మైనార్టీ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే మైనార్టీ సర్టిఫికేటు, హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ అయితే హ్యాండిక్యాప్డ్ బెంచ్ మార్క్ సర్టిఫికేటు, అలాగే లేటెస్ట్ పేరెంట్ ఇన్కమ్ సర్టిఫికేట్ లేదా వైట్ రేషన్ కార్డు, అలాగే ఆధార్ కార్డు ఐడెంటిటీ కోసం, అలాగే ఇతర దేశాల్లో ఉన్నట్టయితే వాళ్ళు ఓవర్సీస్ సర్టిఫికేట్ అనేది ఈ అప్లికేషన్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా పీడిఎఫ్లో ఫైల్ సైజ్ ఇచ్చారు. దాని ప్రకారం 1000 KB లోపు అంటే 1 MB అంటారు, ఆ MB లోపు మనం అప్లికేషన్ పీడిఎఫ్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది, అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక దీనికి సంబంధించి సెలక్షన్ క్రైటీరియా కూడా నోటిఫికేషన్ డీటెయిల్గా ఇచ్చారు. ఇంకేమైనా సందేహాలు ఉంటే, టెక్నికల్ డిఫికల్టీస్ కానీ లేదా క్లారిఫికేషన్స్ అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గురించి ఏమైనా సందేహాలు ఉంటే ఉదయం 10 గంటల నుంచి 6 గంటల మధ్యలో 8978780501 నెంబర్కి, లేదా 7997710168 లేదా 9391805245 నెంబర్కు కాల్ చేసి మీ సందేహాన్ని నివృత్తి చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఈ సబ్మిట్ చేయాల్సినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా పూర్తిగా తెలుసుకున్న తర్వాతే అప్లికేషన్ ఆన్లైన్లో సబ్మిట్ చేయాల్సిందిగా సూచిస్తున్నారు. అట్లాగే దీనికి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ లాస్ట్ డేటు 17వ తేదీ రాత్రి 9 గంటల లోపు అప్లికేషన్ని ఆన్లైన్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇది
ఎన్టీఆర్ యూనివర్సిటీ వాళ్ళు ఇచ్చినటువంటి బీఎస్సీ నర్సింగ్ సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.